వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. తెలంగాణ బీజేపీ ఇప్పుడు ఫుల్ జోష్ తో కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్న ధీమాతో ఉంది. పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో పటిష్టమైన వ్యూహంతో కమలనాథులు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి బీజేపీని పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. ఇతర పార్టీ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలతో ఆ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లారు. మోడీ బ్రాండ్ తమను గెలిపిస్తుందన్న ధీమాతో బీజేపీ నేతలున్నారు. జనతా పార్టీ తెలంగాణలో భారీ ఎత్తున ఊపందుకుంది. ఇప్పుడు మొన్న 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయిన ఈ బహిరంగ యాత్రలో ఈ విజయ సంకల్ప యాత్ర అనేది మొదలుపెట్టడం జరిగింది. ఈ మొదలుపెట్టిన యాత్ర నుంచి కూడా చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ప్రజలు మాత్రం బ్రహ్మరథం పడుతున్నట్టుగానే చూస్తున్నాము. ఈ జనాలు తండోపతండాలుగా తరలి రావడము బీజేపీకి ఒక ప్లస్ పాయింట్గా మారింది. అలాగే ఈ నెల అంతా కూడా వారు ఒక్కొక్కరు కూడా వేరే వేరే పార్టీల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరికలతో పాటు అనేక విధాలుగా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడెక్కడైతే ఈ క్లస్టర్స్ని పెట్టారో 5 క్లస్టర్స్ నుంచి కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డి, అలాగే డీకే అరుణ, లక్ష్మణ్, వీళ్ళంతా కూడా ఈటల రాజేందర్ అందరూ కూడా ఎక్కడికక్కడ భారీ పాదయాత్రలతో విజయ సంకల్ప యాత్రను కూడా వారు అంటే ఎక్కడి వరకైతే బస్సు యాత్రలు చేస్తున్నారో తర్వాత కూడా దిగేసి రోడ్డు షోలు కూడా చేస్తున్నారు. ఆ రోడ్డు షోలో భాగంగా వివిధ పలు విధాలుగా ఒక రైతులతో పాటు రైతులను కలవడం జరుగుతుంది. అలాగే కింద స్థాయి నేతల నుంచి కూడా బడా నేతల వరకు కూడా అందరూ కూడా మమేకంగా వెళ్తూ బ్రహ్మరథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జనాలు మాత్రం తండోపతండాలుగా రావడం మనం చూస్తూ ఉన్నాము. సో దీనికి ఏదైతే డిసెంబర్ 27న అమిత్ షా వచ్చి దిశానిర్దేశం చేసి వెళ్లారో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ని ఏకైక ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఏవైతే పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లను సరిదిద్దుతూ రాజకీయ నేతల మధ్య ఉన్న ఈ జాతీయ నేతల మధ్యలో ఉన్న సమస్యల్ని కూడా పరిష్కరించడం జరిగింది. అలాగే వారందరూ కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి కలిసికట్టుగా ముందుకు వెళ్తూ ఏదైతే డబుల్ డిజిట్ సాధించాలి అని ఇక్కడ అనుకుంటున్నారో 17 స్థానాలకి మినిమం కనీసం 12 సీట్లైనా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా భారీ ఎత్తున కసరత్తులు అయితే చేస్తుంది. ఇక వాటితో పాటు వారు ఏదైతే స్కెచ్ వేసుకున్నారో ఈ క్లస్టర్స్ నుంచి వెళ్ళడం అనేది ప్రజల్లోకి మాత్రం ఈ యాత్ర అనేది భారీగా దూసుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇంత పెద్దగా కూడా ఇంత భారీ ఎత్తున కూడా ప్రజల్లో అనేక విధాలుగా ఈ భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా ఇంత బ్రహ్మరథం పట్టినట్టుగా అయితే ఇన్ని సంవత్సరాల గ్యాప్లో ఎప్పుడు చూడలేదు. కానీ మోడీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజలకు అందించే లాగా అనేక విధాలుగా వారు ప్రయత్నిస్తున్నారు. ఈసారి మోడీ ప్రభుత్వం వస్తే మాత్రం దేశం తప్పకుండా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే ఓఆర్ఆర్లు అలాగే నేషనల్ హైవేస్ మహిళలకు కావాల్సినవన్నీ కూడా పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏవైతే రైతు భరోసాలు, రైతు బంధులు ఇవన్నీ ఇక్కడ కేంద్రం నుండి కాకుండా రాష్ట్రం నుండి కూడా ఇస్తున్నారో ఏ నిధులు రావాలి అన్నా కానీ దేశం అభివృద్ధి చెందాలి అన్నా కానీ దేశంలో పాటు మన తెలంగాణ ప్రత్యేకంగా అభివృద్ధి చెందాలి అంటే మినిమం 12 సీట్లు అయితే కైవసం చేసుకోవాలని బీజేపీ పార్టీ ఆశాభావంతో ముందుకు వెళ్తుంది.